ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. మీ అందరికీ తెలిసిందే విఎంఆర్ సార్ బర్త్డే సందర్భంగా ఆఫర్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది అనేసి. సో ఎనీ కోర్స్ కనుక చూసుకుంటే మీరు 6 months వ్యాలిడిటీతో జస్ట్ 1499 రూపీస్ పే చేసి క్లాసెస్ అనేవి పర్చేజ్ చేయొచ్చు. అదే కోర్స్ అయినా కావచ్చు, ఎస్ఎస్సి నుండి చూసుకుంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్, అదే ఏపీ అలానే టీఎస్ నుండి చూసుకుంటే ఎస్ఐపిసి కావచ్చు, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3, నెక్స్ట్ ఎఫ్బిఓ, అలానే రైల్వే నుండి చూసుకుంటే ఎన్టీపీసీ, గ్రూప్ డి, వీటికి రిలేటెడ్గా ఏ ఫుల్ కోర్స్ అయినా సరే జస్ట్ 1499 రూపీస్ పే చేసి 6 months వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఆఫర్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే 1 year వ్యాలిడిటీతో జస్ట్ 2499 రూపీస్ పే చేసి ఈ కోర్స్ అనేది పర్చేజ్ చేయొచ్చు అనేసి మీకు విఎంఆర్ సార్ బర్త్డే సందర్భంగా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో విఎంఆర్ సార్ అనౌన్స్ చేశారు. అయితే చాలామంది కోరిక మేరకు ఏంటి అంటే ఈ ఆఫర్స్ అనేవి ఇంకొక 3 days ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. చాలామంది ఏంటి అంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్స్ అనేది ఈ 2-3 daysలో ఎండ్ అయ్యేవి చాలామందికి ఉన్నాయన్నమాట. సో ఈ 2-3 daysలో ఎండ్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ కోర్స్ పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళ కౌంట్ పెరిగింది. సో కాల్స్ ఎక్కువ రావడం వల్ల ఏంటి అంటే ఇంకొక 3 days ఇదే ఆఫర్ని కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో ఇంకా డేట్స్ ఎక్స్టెండ్ అయిపోయినాయి కాబట్టి ఈ కోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఆల్రెడీ చెప్పినట్టు మెయిన్గా విఎంఆర్ లాజిక్స్ అంటేనే ఎస్ఐపిసి కదా. సో ఏపీ అలానే టీఎస్, ఎస్ఐపిసికి సంబంధించి ఫుల్ ప్లెడ్జ్డ్ అప్డేటెడ్ కంటెంట్ అనేది మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం. సో అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్ కావచ్చు, జిఎస్ ఎవ్రీ టైం అప్ టు డేట్ ఉంటున్నాము. సో అర్థమెటిక్ ఆల్రెడీ సార్ ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేశారు. సో అది కూడా కోర్సు మనకి జస్ట్ 1499 రూపీస్ పే చేసి 6 months వ్యాలిడిటీతో కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. అలానే 1 year వచ్చేసి 2499 పే చేసి కోర్స్ పర్చేజ్ చేయొచ్చు. సో ఈ ఆఫర్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ 3 days అంటే 13th, నెక్స్ట్ 14th, 15th ఈ 3 days కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. నేను ఏదైతే ప్రైస్ డీటెయిల్స్ చెప్పానో సో ఈ ప్రైజెస్ అనేవి ఈ 3 days మీకు ఎక్స్టెండ్ అవుతున్నాయి ఇదే ఆఫర్స్. అయితే మనకి దగ్గరలో ఏపీపీసీ ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ఏపీపీసీ ఎగ్జామ్ని బేస్ చేసుకొని బేసికల్లీ మనకి మిస్సింగ్ నెంబర్స్ నుండి ఏపీపీసీలో ప్రీవియస్గా చూసినా సరే మిస్సింగ్ నెంబర్స్ నుండి క్వశ్చన్స్ రిపీటెడ్గా అడిగాడు. సో మిస్సింగ్ నెంబర్స్ నుండి మనం యాప్లో చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఎందుకు అంటే మిస్సింగ్ నెంబర్స్ నుండి మినిమం 2 to 3 marks ఇస్తున్నాడు అనేసి. సో వాటిని సాల్వ్ చేయాలి అని అంటే మినిమం కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసాం. ఆ కాన్సెప్ట్స్ వస్తేనే మీకు ఆన్సర్ చేయడానికి వస్తుంది. కాకపోతే అసలు మిస్సింగ్ నెంబర్ నుండి చాలామంది మిస్టేక్ చేస్తారు కాబట్టి బేసిక్గా అప్రోచ్ ఎలా ఇవ్వచ్చు అనేది నేను ఒక 2 to 3 questions తీసుకొచ్చాను. సో ఈ 3 questions 2 questions నేను డిస్కస్ చేస్తాను. రిమైనింగ్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని ఆన్సర్ అనేది మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. సో మిస్సింగ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మిగతావన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్తే అర్థమవుతున్నాయి. బట్ మిస్సింగ్ నెంబర్స్కి వచ్చేసరికి అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా చాలామందికి ఐడియా ఉండదు. సో దానికోసం చూస్తే సో ఇలా మిస్సింగ్ నెంబర్స్కి సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ఇలా డిజైన్స్ ఇస్తూ ఉంటాడు. అలా ఇచ్చినా సరే మనం ఎప్పుడు కానీ హయ్యెస్ట్ వాల్యూ మీద ఫోకస్ పెట్టాలి. ఇక్కడ హయ్యెస్ట్ వాల్యూ 22, ఇక్కడ 18, ఇక్కడ 20, ఇక్కడ వాల్యూ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ హయ్యెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ పెద్ద సంఖ్య రావాలి అంటే మిగిలిన 2 చిన్న సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తాం. ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏంటి అంటే మనం యాప్లో చెప్పాం, లైక్ అడిషన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, స్క్వేర్ చేయొచ్చు. మోస్ట్లీ ఇవే లాజిక్స్ వాడుతూ ఉంటాడు. అడిషన్, మల్టిప్లికేషన్, స్క్వేర్, క్యూబ్ కూడా చెప్పుకున్నాం. బట్ ఈ మోడల్కి నేను క్యూబ్ ఎందుకు వాడట్లేను అంటే యాక్చువల్గా సింగిల్ డిజిట్ నుండి క్యూబ్ రావాలి అంటే మనకు పెద్ద వాల్యూస్ లైక్ 3 digit వాల్యూస్ ఇచ్చినప్పుడు మాత్రమే క్యూబ్కి వెళ్తాడు అని చెప్పాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 numbers యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఆ చిన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనకు పెద్ద నెంబర్ రావాలి అంటే మనం యూజ్ చేసే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అడిషన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిషన్ లాజిక్ తీసుకుంటున్నాను. 8ని 3ని యాడ్ చేస్తే ఎంత? 11 నుండి ఏమి ఇచ్చాడు? 22 ఇచ్చాడు. అంటే ఎగ్జాంపుల్ ఇంటూ 2 చేస్తున్నాడు అనుకుందాం. నేను అనుకున్న లాజిక్ అనేది కరెక్టేనా అంటే మిగతా 2 conditions కూడా సాటిస్ఫై అయితేనే మనం అనుకున్న కండిషన్ అనేది కరెక్ట్. అదర్వైజ్ ఇంకా ఏమైనా ఇచ్చాడా అనేది వెరిఫై చేయాలి. సో అప్పుడు 5ని 4ని యాడ్ చేస్తే 9. సో 9 నుండి 12 ఎలా వచ్చింది అంటే ఇంటూ 2. నెక్స్ట్ 6ని 4ని యాడ్ చేస్తే 10 నుండి 20 ఎలా వచ్చింది అంటే ఇంటూ 2. సో అప్పుడు అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినాయి అంటే దీని ఆన్సర్ ఏంటి? 9ని 3ని యాడ్ చేస్తే 12, 12ని డబల్ చేస్తున్నాడు. సో డబల్ చేసిన వాల్యూ ఇక్కడ రాస్తున్నాడు.
సో 12ని డబల్ చేస్తే ఎంత 24 ఈజ్ ది ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ వన్. సో 5 4 141 6 2 220 7 3 క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో మ్యాట్రిక్స్ బేస్డ్ మనకి మిస్సింగ్ నెంబర్స్ అంటేనే బేసిక్గా మ్యాట్రిక్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. దీంట్లో కూడా సేమ్ హైయెస్ట్ వాల్యూ ఇచ్చాడు, పెద్ద వాల్యూ ఇచ్చాడు. సో ఆ పెద్ద వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్కి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేయొచ్చు. సో ఇదేంటి 141 220, ఇక్కడ కూడా పెద్ద నెంబర్. అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ ఏవైతే పెద్ద సంఖ్యలు ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి, 3 డిజిట్ వాల్యూస్ ఉన్నాయి. మరి సింగిల్ డిజిట్ నుండి 3 డిజిట్ వాల్యూ ఎలా వస్తుంది అని చెప్పాము, మనం అనాలజీలో డిస్కస్ చేసాము. సింగిల్ డిజిట్ నుండి 3 డిజిట్కి వెళ్తున్నాడా, ఎక్కువ ఫోకస్ దేని మీద పెడుతున్నట్టు, క్యూబ్ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 క్యూబ్ తీసుకున్నాను. 5 క్యూబ్ అంటే ఏంటి 125. ఇక్కడ ఏమి ఇచ్చాడు 141 ఇచ్చాడు. మరి 125కి 141కి గ్యాప్ ఎంత అంటే 16. మరి ఆ 16 ఎక్కడి నుండి వస్తుంది అంటే 4ని స్క్వేర్ చేస్తూ వస్తుందా, అంటే ఇక్కడ 5ని క్యూబ్ చేసి 4ని స్క్వేర్ చేస్తున్నాడా. క్యూబ్ అనేది నేను ఎలా చెప్పగలిగాను అంటే మనం ఆల్మోస్ట్ 90 క్వశ్చన్స్ చేసాం యాప్లో, 90 to 100 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం. సో ఇక్కడ మొత్తం ప్రాక్టీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనేసి. సింగిల్ డిజిట్ నుండి 3 డిజిట్ అంత పెద్ద వాల్యూ ఇచ్చాడు అంటే మోస్ట్లీ క్యూబ్ లాజిక్కి వెళ్తాడు. ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇక్కడ 220 అనేది చూడండి, 222 220 వాల్యూస్ అనేవి ఆల్మోస్ట్ ఎలా ఉన్నాయి 6 క్యూబ్కి దగ్గరలో ఉంటాయి. 222 అనే ఫ్యాన్సీ నెంబర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు అని చెప్పాం, రైట్. సో ఆ వేలో చూసినా సరే ఇక్కడ 6 క్యూబ్ వాల్యూ తీసుకుంటున్నాడు అని చెప్పొచ్చా. సో 5 క్యూబ్ 125. సో అప్పుడు 4 స్క్వేర్ ఎంత 16, ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది 141. నెక్స్ట్ 6 క్యూబ్ అంటే ఏంటి 216, అలానే 2 స్క్వేర్ అంటే ఏంటి 4, ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది 220. సో ఇన్ ద సేమ్ వే 7 ఏం చేస్తున్నాం క్యూబ్, 7 క్యూబ్ అంటే ఏంటి 343. 3 స్క్వేర్ అంటే ఫస్ట్ నెంబర్ని క్యూబ్ చేస్తున్నాడు, సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాడు. 3 స్క్వేర్ అంటే ఎంత 9, ఇవి రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 352. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సో ఎప్పుడు కానీ మిస్సింగ్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్స్లో పెద్ద వాల్యూ ఇచ్చాడు అంటే ఆ పెద్ద వాల్యూ మిగతా చిన్న వాల్యూస్ నుండి ఎలా వస్తుంది అని చూస్తాం. మోస్ట్లీ ఎడిషన్, మల్టిప్లికేషన్, స్క్వేర్, క్యూబ్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ దీని ఆన్సర్ ఏంటి, ఎలా వచ్చింది అనేది మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో 7 6 5 2 3 3 98 క్వశ్చన్ మార్క్ 75. సో ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం ఆన్సర్ వస్తుంది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోద్దు డేట్స్, ఆఫర్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయినాయి 13 14 15. సో ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.